అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని అంటే ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం మనకందరికీ తెలిసిందే ఫెర్టిలైజర్స్ విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా తమ దృష్టికి సభ దృష్టికి రైతుల తరపున ఉన్నటువంటి అపోహ నేనేం తెద్దాం అనుకుంటున్నానంటే మనం నానో డిఏపిని నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం. ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే 50 కేజీలు యూరియా బస్తా 50 కేజీలు డిఏపి బస్తా చేయనటువంటి పని ఒక 5 కేజీలు 5 లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అన్నటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష. నేను కొంతమంది శాస్త్రవేత్తలు నాకున్నటువంటి అవగాహన పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఒక నానో డిఏపి కానీ నానో పొటాష్ కానీ నానో యూరియా కానీ 5 లీటర్లది 5 కేజీలు కానీ 5 లీటర్లు కానీ సాలిడ్ అవనివ్వండి లిక్విడ్ అవనివ్వండి ఒక 50 కేజీలు యూరియా బస్తా కానీ డిఏపి బస్తా అంత ఎఫెక్టివ్ కాదు, కొంత వాడకం తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అవనివ్వండి తోటి రైతులు అవ్వండి పెద్ద రైతులు అవనివ్వండి వాడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక 50 కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకి చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఒక యజ్ఞంలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన శాస్త్రవేత్తలను రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు నుంచి ఖరీఫ్ అయిపోయిన వెంటనే మన సార్వా పంట అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం మీద ఉంటే వచ్చే సంవత్సరం రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకి వ్యవసాయం కొనసాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ దశ ఓసారి మనం అందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. 2 సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు. నూతనత్వం ఉండాలి, రిఫార్మ్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు, గౌరవ సభ్యులు చెప్పిన మాటలో కాస్త వాస్తవం ఉంది. ఎందుకంటే సిబ్బంది ఇవాళ PSCలో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ లో సిబ్బందికి ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అప్పచెప్పింది. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత 22-23 సంవత్సరంలోనే 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో దురదృష్టవశాత్తు 42,000 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ రాష్ట్రంలో
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పడం, దానికి గాను 4,10,00,000 మందికి ఇవాళ నోటి క్యాన్సర్ గాని, రొమ్ము క్యాన్సర్ గాని, గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ ఉచిత పరీక్షల్ని ఉచితంగా గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కింది స్థాయిలో ఆశాల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు కూడా ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ వీరిని ముందు ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి చికిత్స అందించడం లేదా అవగాహన కల్పించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉందనేది, కానీ తొందరలోనే ఆ సర్వే పూర్తవుతుంది. తర్వాత ఇటువంటి ఇబ్బందులు రావు అధ్యక్ష. అదే సమయంలో గౌరవ సభ్యులు ఖాళీలు నియామకాల గురించి మాట్లాడారు. ఈ చాలా అనేక చోట్ల ఖాళీలు ఉండేవి, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాదాపు 2,600 కొత్త పోస్టులను కూడా నియామకాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి శాంక్షన్ పోస్టులు మొత్తం 560 అర్బన్ హెల్త్ సెంటర్లలో 3,920 ఉంటే ఇప్పుడు పొజిషన్ లో 3,576 ఉన్నారు. అంటే మొత్తంగా కలిపి ఈ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు, డీఈఓలు, శానిటరీ అటెండెంట్లకు మొత్తం కలిపి 344 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా తొందరలో నియామకాలు చేపట్టి ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా ప్రతి ఆసుపత్రిలో కింది స్థితి నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి టెర్షరీ హాస్పిటల్ దాకా ప్రతి చోట డాక్టర్లు అందుబాటు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్ బటర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్యతరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.